అవని వాళ్ళ ఇంటికైతే శ్రీకర్ వాళ్ళ మావయ్య వస్తారు. ఇక శ్రీకర్ వాళ్ళ మామయ్యని చూసి అవని అయితే నమస్కారం అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ వాళ్ళ మామయ్య అయితే నేనేమి మర్యాదల కోసం రాలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న రాజేంద్ర అయితే అతను రావడం చూసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న శ్రేయ వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు, నేనేమి మర్యాదల కోసం రాలేదు, నేను ఆస్తిలో వాటా అడగడం కోసం వచ్చాను, బావగారు ఆగండి అని చెప్పి అంటాడు. ఆ మాటకి రాజేంద్ర అయితే ఎవరు బావగారు నీకు అని చెప్పి అంటూ ఉంటాడు. అదేంటి అలా అంటారు అంటే రాజేంద్ర అయితే ఇలా అంటూ ఉంటాడు, నాకు ఆ కొడుకుతో ఎప్పుడో సంబంధం తెగిపోయింది అని చెప్పి అంటాడు. అది వినగానే అవని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో అక్కడే ఉన్న శ్రీయ వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు, నేను ఎందుకు వచ్చానంటే మీ శ్రీకర్కి రావాల్సిన ఈ ఆస్తిలోని వాటా రాసి ఇవ్వండి, అందుకే వచ్చానని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రాజేంద్ర చాలా కోపంతో కొట్టడానికి అయితే వెళ్తూ ఉంటాడు. అది చూడగానే అక్షయ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్ననైతే ఆపుతారు. అది చూసి శ్రీయ వాళ్ళ నాన్న అయితే ఇలా అంటూ ఉంటారు, ఆహా మీరు ఆస్తిలో వాటా ఇవ్వరా, అయితే నేను ఎక్కడ తేల్చుకోవాలో ఎలా తేల్చుకోవాలో అలాగే తేల్చుకుంటాను, మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అతను వెళ్ళిపోయాక అవని అయితే శ్రీకర్కి కాల్ చేసి, ఏంటి శ్రీకర్ ఇది, నువ్వు ఇలా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు, ఎందుకు ఇలా చేసావు, మీ మామయ్య గారిని పంపించి ఆస్తి ఎందుకు అడిగావు, ఇప్పుడు మామయ్య గారికి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక హాస్పిటల్లో రాజేంద్ర ట్రీట్మెంట్ అందుకుంటూ ఉంటే అవని అక్షయ్ వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు. ఇక అవని అక్షయ్ ఏం చెయ్యాలో తెలియక అలా కంగారు పడుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.